డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు క్లాసులో మొక్కలలో శ్వాసక్రియకు సంబంధించి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ మరియు ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్. ఇది ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. వాయుసేన శ్వాసక్రియలో చిట్ట చివరి దశ లేదా 4వ దశ ఏంటంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. వాయుసేన శ్వాసక్రియలో 4 దశలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి దశ గ్లైకాలిసిస్, రెండవ దశ పైరువిక్ ఆమ్ల ఆక్సిడేటివ్ డీకార్బోక్సిలేషన్, మూడవ దశ క్రిప్స్ వలయము లేదా సిట్రిక్ ఆమ్ల వలయము, నాలుగవ దశ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ మరియు ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్. మనము ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ మరియు ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ని గమనించినప్పుడు గ్లైకాలిసిస్, క్రిప్స్ వలయాలలో వివిధ ఆక్సీకరణ క్షేకరణ చర్యల ద్వారా ఏర్పడిన NADH2, FADH2 అనేవి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో తోడ్పడతాయి. ఎందుకనగా ఇవి అధిక మొత్తంలో శక్తిని కలిగి ఉంటాయి. ఈ శక్తి అనేది వివిధ వాహకాల ద్వారా ఒక వాహకం నుంచి మరొక వాహకానికి బదిలీ జరిగి చివరికి ఆక్సిజన్ చేరుకొని మనకి ఒక నీటి అణువు అనేది విడుదలవుతుంది. అప్పుడు మనకి ADP రూపంలో శక్తి అనేది ఏర్పాటు అవుతుంది. ఈ విధంగా వివిధ రకాల వాహకాల ద్వారా ఎలక్ట్రాన్లు అనేవి ఒక వాహకం నుంచి మరొక వాహకానికి బదిలీ జరిగే జీవక్రియ పథాన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటారు. ఎలక్ట్రాన్ అనేవి ఒక వాహకం నుంచి మరొక వాహకానికి బదిలీ జరిగే జీవక్రియ పథాన్ని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటారు. ఇలాంటి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో 5 సంక్లిష్టాలు అనేవి కనిపించును లేదా 5 సంక్లిష్టాలు అనేవి పాల్గొంటాయి. వానిలో మొదటిది సంక్లిష్టం 1. ఈ సంక్లిష్టం 1లో NADH డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. రెండవది సంక్లిష్టం 2. దీనిలో సక్సినిక్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తోడ్పడును. మూడవది సంక్లిష్టం 3. దీనిలో సైటోక్రోమ్ C రిడక్టేజ్ తోడ్పడును. ఆ సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనేది అంతర్గతంగా సైటోక్రోమ్ B, సైటోక్రోమ్ C సంక్లిష్టాన్ని కలిగి ఉంటుంది. నాలుగవది సంక్లిష్టం 4. అదే సైటోక్రోమ్ C ఆక్సిడేస్. ఇది సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3ని కలిగి ఉంటుంది. ఐదవది సంక్లిష్టం 5. అది ATP సింథేస్. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ లేదా ETS లో 5 సంక్లిష్టాలు కనిపించును లేదా 5 సంక్లిష్టాలు అనేవి పాల్గొంటాయి. అదే సంక్లిష్టం 1 NADH డిహైడ్రోజనేస్, సంక్లిష్టం 2 సక్సినిక్ డిహైడ్రోజనేస్, సంక్లిష్టం 3 సైటోక్రోమ్ C రిడక్టేస్, సంక్లిష్టం 4 సైటోక్రోమ్ C ఆక్సిడేస్, సంక్లిష్టం 5 ATP సింథేస్. ఈ 5 సంక్లిష్టాల గురించి మనం ఇప్పుడు పరిశీలించుదాం. ఓకేనా? మొట్టమొదటిగా క్రిప్స్ వలయం అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. క్రిప్స్ వలయము లేదా సిట్రిక్ ఆమ్ల వలయం అనేది మైటోకాండ్రియా మాత్రికలో జరిగినప్పుడు కొన్ని ఆక్సీకరణ క్షేకరణ చర్యలు అనేవి జరుగుతాయి. తత్ఫలితంగా NADH2లు, FADH2లు అనేవి ఏర్పడింది. ఓకేనా? ఇది మైటోకాండ్రియా యొక్క మాత్రిక. ఇది మైటోకాండ్రియా యొక్క లోపలి పొర లేదా లోపలి త్వచము. ఇది మైటోకాండ్రియా యొక్క వెలుపలి ప్రదేశము లేదా కణ ద్రవ్యం. సో మొట్టమొదటగా మైటోకాండ్రియా యొక్క మాత్రికలో సిట్రిక్ ఆమ్ల వలయము లేదా క్రిప్స్ వలయము జరిగినప్పుడు ఆక్సీకరణ చర్యల ద్వారా NAD అనేది NADH2గా క్షేకరణ చెందించబడుతుంది. అదే సమయంలో ఎలక్ట్రాన్లు అనేవి NADH డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ సమక్షంలో సంక్లిష్టం 1కి బదిలీ అవుతాయి. సో సంక్లిష్టం 1కి బదిలీ అయిన ఈ ఎలక్ట్రాన్లు అనేవి
మైటోకాండ్రియా యొక్క లోపల దశలో ఉన్న యూబిక్వినోన్కి బదిలీ అవుతాయి. అప్పుడు ఆక్సిజన్ స్థితిలో ఉండే యూబిక్వినోన్ అనేది ఎలక్ట్రాన్లను స్వీకరించడం వల్ల సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్గా మారుతుంది. సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్గా మారుతుంది. అదే ఆక్సిజన్ స్థితిలో ఉండే యూబిక్వినోన్ దట్ ఈజ్ UQ. అదే సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్ దట్ ఈజ్ UQH2. ఇదే సమయంలో మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి ఎలక్ట్రాన్లు రవాణా జరిగే సమయంలోనే 4 ప్రోటాన్లు కూడా మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలోకి బదిలీ చెందించబడతాయి. ఇది సంక్లిష్టం 1. నెక్స్ట్, మైటోకాండ్రియా మాత్రికలోని క్రెబ్స్ వలయము లేదా సిట్రిక్ ఆమ్ల వలయంలో మరొక ఆక్సీకరణ చర్యను పరిశీలించినప్పుడు ఆ ఆక్సీకరణ చర్య అనేది సక్సినిక్ ఆమ్లము మరియు ఫ్యూరిక్ ఆమ్లం మధ్య జరుగుతుంది. ఇక్కడ FAD అనేది తోడ్పడుతుంది. సో ఇక్కడ ఆక్సీకరణ స్థితిలో ఉండే FAD అనేది సేకరణ స్థితిలో ఉండే FADH2గా మారిపోతుంది. ఈ విధంగా సేకరణ స్థితిలో ఉండే FADH2 అనేది సక్సినిక్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో మళ్ళీ ఎలక్ట్రాన్ని విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు అనేవి మళ్ళీ తిరిగి యూబిక్వినోన్కి రవాణా చెందించబడతాయి లేదా బదిలీ చెందించబడతాయి. అప్పుడు కూడా ఆక్సిజన్ స్థితిలో ఉండే యూబిక్వినోన్ అనేది మళ్ళీ సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్గా మారిపోతుంది. ఇది సంక్లిష్టం 2. ఈ విధంగా సంక్లిష్టం 1 ద్వారా సంక్లిష్టం 2 ద్వారా ఎలక్ట్రాన్లు అనేవి యూబిక్వినోన్కి బదిలీ చేయబడ్డాయి. అప్పుడు ఇది సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్గా మారిపోతుంది. మళ్ళీ తిరిగి సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్ అనేది ఆక్సిజన్ స్థితిలో ఉండే యూబిక్వినోన్గా మారాలంటే అప్పుడు ఎలక్ట్రాన్లు అనేవి ఈ సేకరణ స్థితిలో ఉండే యూబిక్వినోన్ నుంచి సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనే సంక్లిష్టాన్ని చేరుకుంది. సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనే సంక్లిష్టానికి చేరుకుంటాయి. అనగా సంక్లిష్టం 3లోకి ప్రవేశిస్తారు. సంక్లిష్టం 1 నుంచి సంక్లిష్టం 2 నుంచి అనగా మైటోకాండ్రియా యొక్క మాత్రికలోని క్రెబ్స్ వలయం యొక్క రసాయనిక చర్యలకు సంబంధించి NADH2 FADH2 నుంచి ఈ ఎలక్ట్రాన్లు అనేవి యూబిక్వినోన్కి బదిలీ చేయబడి అక్కడ నుంచి సైటోక్రోమ్ C రిడక్టేజ్ లేదా సంక్లిష్టం 3 అయిన సైటోక్రోమ్ Bకి మొట్టమొదటగా చేరుతాయి. అదే సైటోక్రోమ్ B నుంచి ఈ ఎలక్ట్రాన్లు అనేవి సైటోక్రోమ్ Cకి చేరుకుంటాయి. ఈ విధంగా ఆక్సీకరణ స్థితిలో ఉండే ఈ సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనేది క్షేకరణ స్థితిలోకి మారిపోతుంది. క్షేకరణ తుల్యాంకాలుగా ఉండిపోతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్లు అనేవి సంక్లిష్టం 1 సంక్లిష్టం 2 నుంచి ముఖ్యంగా యూబిక్వినోన్ నుంచి ఎలక్ట్రాన్లు అనేవి సంక్లిష్టం 3కి సంబంధించిన సైటోక్రోమ్ C రిడక్టేజ్ యొక్క సంక్లిష్టంలోకి చేరుకుంటాయి. మొట్టమొదటిగా సైటోక్రోమ్ Bకి చేరుకుంటుంది, తర్వాత సైటోక్రోమ్ Cకి చేరుకుంటాయి. సైటోక్రోమ్ C అదే C1 సైటోక్రోమ్ C1కి చేరుకుంటాయి. మనం ఇక్కడ అసలు సైటోక్రోమ్ను పరిశీలించినప్పుడు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో కీలకమైనవి ముఖ్యంగా యూబిక్వినోన్ అదేవిధంగా సైటోక్రోమ్ C. సైటోక్రోమ్ C అనేది రిడక్టేజ్గా ఆక్సిడేజ్గా వ్యవహరిస్తుంది. సైటోక్రోమ్ C అనేది సైటోక్రోమ్ C రిడక్టేజ్గా ఆక్సిడేజ్గా వ్యవహరిస్తుంది. సంక్లిష్టం 3లో సైటోక్రోమ్ C రిడక్టేజ్గా ఉంటుంది. సంక్లిష్టం 4లో సైటోక్రోమ్ C ఆక్సిడేజ్గా ఉంటుంది. ఈ సైటోక్రోమ్ Cని పరిశీలించినప్పుడు సైటోక్రోమ్ C అనేది పరమాణువులో చిన్నగా ఉండే ప్రోటీన్. ఇలాంటి సైటోక్రోమ్ C అనేది ఎక్కువగా మైటోకాండ్రియా యొక్క లోపలి పొరని అంటిపెట్టుకొని ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క లోపలి పొరని అంటిపెట్టుకొని ఉంటుంది. అదేవిధంగా ఈ సైటోక్రోమ్ Cలో అంతర్గతంగా 2 కాపర్ కేంద్రాలు అనేవి ఉండిపోతాయి. నెక్స్ట్ ఈ సైటోక్రోమ్ C అనేది సంక్లిష్టం 3కి సంక్లిష్టం 4కి మధ్య వారధిగా పనిచేస్తుంది. అనగా ఎలక్ట్రాన్ని సంక్లిష్టం 3 నుంచి సంక్లిష్టం 4కి బదిలీ చేసేది సైటోక్రోమ్ C. ఇది సైటోక్రోమ్ C యొక్క ప్రాముఖ్యత. సో అర్థమైందా? సో ఈ సమయంలోనే ఎలక్ట్రాన్లు అనేవి సంక్లిష్టం 3 నుంచి సంక్లిష్టం 4లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు అదే సమయంలో మళ్ళీ మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి 4 ప్రోటాన్లు అనేవి ఈ మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలోకి నెట్టవేయబడతాయి.
మైటోకాండ్రియా వెలుపల ప్రదేశంలోకి నెట్టివేయబడతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేవి సంక్లిష్టం 3 నుంచి సంక్లిష్టం 4 కు సంబంధించిన సైటోక్రోమ్ C ఆక్సిజన్లోకి బదిలీ అవుతాయి. సో ఇందులో ఎలక్ట్రాన్లు మొట్టమొదటిగా సైటోక్రోమ్ A కి చేరుకుంటాయి. అక్కడ నుంచి ఎలక్ట్రాన్లు అనేవి సైటోక్రోమ్ A3 కి చేరుకుంటాయి. ఈ విధంగా సైటోక్రోమ్ A నుంచి సైటోక్రోమ్ A3 కి చేరుకున్న తర్వాత ఎలక్ట్రాన్లు అనేవి అంతిమంగా ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క మాత్రకు దగ్గరగా ఉండే ఆక్సిజన్ కి చేరుకుంటాయి. ఈ విధంగా ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు నెక్స్ట్ అదేవిధంగా కొన్ని అంతర్గతంగా ప్రోటాన్లు అనేవి కలిసిపోయి అంతర్గతంగా ఆల్రెడీ ఇక్కడ 2 ప్రోటాన్లు అనేవి ఉండిపోతాయి. అంతర్గతంగా ఈ 2 ప్రోటాన్లు కలిసిపోయి మనకి ఒక నీటి అణువు అనేది ఏర్పడుతుంది. ఒక నీటి అణువు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో చిట్ట చివరికి ఎలక్ట్రాన్లు అనేవి అంతిమంగా అణు ఆక్సిజన్కి బదిలీ అవుతాయి. తత్ఫలితంగా ఒక నీటి అణువు అనేది విడుదలవుతుంది. ఈ విధంగా నీటి అణువు విడుదలైనప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ద్వారా శక్తి అనేది ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ ఉన్న 4 ప్రోటాన్లలో 2 ప్రోటాన్లు మాత్రమే ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి మైటోకాండ్రియా యొక్క వెలుపల త్వచంలోకి బదిలీ అవుతాయి. మిగతా 2 ప్రోటాన్లు అనేవి ఈ విధంగా 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ కలిసి మనకి ఒక నీటి అణువు అనేది ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో ఒక నీటి అణువు అనేది విడుదల అవుతుంది. ఈ విధంగా సంక్లిష్టం 1 సంక్లిష్టం 2 నుంచి విడుదలైన ఎలక్ట్రాన్లు అనేవి సంక్లిష్టం 3 సంక్లిష్టం 4 ద్వారా ప్రయాణించి చిట్ట చివరికి సంక్లిష్టం 4 ద్వారా ఈ ఎలక్ట్రాన్లు అనేవి అణు ఆక్సిజన్కి చేరుకుంటాయి. ఈ విధంగా అణు ఆక్సిజన్కి చేరుకోవడం వల్ల మనకి ఒక నీటి అణువు అనేది విడుదలవుతుంది. ఆ విధంగా నీటి అణువు విడుదలైనప్పుడు మాత్రమే మనకి శక్తి అనేది ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ శక్తి అనేది ఏ విధంగా ఏర్పాటు అవుతుంది అన్నప్పుడు మనము సంక్లిష్టం 5ని పరిశీలించాలి. అదే ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్. సంక్లిష్టం 1 సంక్లిష్టం 2 సంక్లిష్టం 3 సంక్లిష్టం 4 ఈ 4 సంక్లిష్టం ద్వారా మాత్రమే ఎలక్ట్రాన్లు అనేవి రవాణా బదిలీ జరిగి మనకి ఒక నీటి అణువు అనేది విడుదలవుతుంది. కానీ సంక్లిష్టం 5 అనేది ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్ అనగా శ్వాసక్రియలోని ఆక్సీకరణ క్షేకరణ చర్యల ద్వారా విడుదలైన శక్తి అనేది ఫాస్ఫోరిలేషన్ కి తోడ్పడుతుంది. అలా తోడ్పడుతున్న దాన్ని ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్ అంటారు. శ్వాసక్రియలో ఆక్సీకరణ క్షయకరణ చర్యల ద్వారా విడుదలైన శక్తి అనేది ఫాస్ఫోరిలేషన్ చర్యలకు ఉపయోగపడుతుంది. అలాంటి చర్యని ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్ అంటారు. ఇలాంటి ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్ లో మనకి సంక్లిష్టం 5 అనేది పాల్గొంటుంది. ముఖ్యంగా ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ అనేది పాల్గొంటుంది. సో దీని యొక్క వివరణని కెమియోస్మోటిక్ పరికల్పన ద్వారా పీటర్ మిచెల్ అనే శాస్త్రవేత్త 1963లో వివరించడం అనేది జరిగింది. సంక్లిష్టం 5 అనేది ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ని కలిగి ఉంటుంది. ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ తో కూడి ఉన్న సంక్లిష్టం 5 అనేది కెమియోస్మోటిక్ పరికల్పన లాగా వ్యవహరిస్తుంది. ఇలాంటి కెమియోస్మోటిక్ పరికల్పనని పీటర్ మిచెల్ అనే శాస్త్రవేత్త 1963 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఇంతకీ కెమియోస్మోటిక్ పరికల్పన అంటే ఏమిటి? సో ఇక్కడ గమనించినట్లయితే మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి కొన్ని ప్రోటాన్లు అనేవి ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలోకి పంపు చేయబడతాయి, బదిలీ చేయబడతాయి. అలా బదిలీ చేయబడిన ఈ ప్రోటాన్లు అనేవి ఏటీపీ అణువు యొక్క తయారీకి ఉపయోగపడతాయి. ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలో మనకి ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి? మొత్తం 10 ప్రోటాన్లు ఉన్నాయి. ఈ విధంగా 10 ప్రోటాన్లలో ప్రతిసారి 3 ప్రోటాన్లు అనేవి ఒక ఏటీపీ అణువుని విడుదల చేస్తాయి. 3 ప్రోటాన్లు కలిసి ఒక ఏటీపీ అణువు అనే శక్తిని తయారు చేస్తాయి. ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు రవాణా జరుగుతుంటాయో అదే సమయంలో కొన్ని ప్రోటాన్లు కూడా మైటోకాండ్రియా యొక్క మాత్రిక నుంచి వెలుపల ప్రదేశంలోకి
బదిలీ చెందించబడతాయి. ఈ విధంగా ప్రతిసారి ఒక ఎలక్ట్రాన్ రవాణా జరిగితే 2 ప్రోటాన్లు, 2 ఎలక్ట్రాన్లు రవాణా జరిగితే 4 ప్రోటాన్లు అనేవి బదిలీ చేయబడతాయి. కానీ కేవలము ప్రతిసారి 3 ప్రోటాన్లు అనేవి ఒక ఏటీపీ అణువు యొక్క ఉత్పత్తికి తోడ్పడతాయి. ఈ విధంగా ఏటీపీ అణువు యొక్క ఉత్పత్తికి ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. ఈ ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ అనేది ముఖ్యంగా 2 భాగాలు కలిగి ఉంటుంది. వాళ్ళలో మొదటి భాగము F0, రెండవ భాగము F1. అదే ఫ్యాక్టర్ 0, ఫ్యాక్టర్ 1. సో F0 అనేది తోక భాగం లాగా ఉంది. ఇది మైటోకాండ్రియా యొక్క లోపల త్వచంలో లోపల త్వచానికి దగ్గరగా ఉపరితలంగా ఉండే ప్రోటీన్ సంక్లిష్టం. మైటోకాండ్రియా యొక్క లోపల త్వచాన్ని అంటిపెట్టుకొని ఉపరితలానికి దగ్గరగా ఉండే ప్రోటీన్ సంక్లిష్టం. సో F1 అనేది తల భాగము. ఈ తల భాగం అనేది ఏ విధంగా ఉంటుందంటే అంతర్గతంగా ఉండే ప్రోటీన్ సంక్లిష్టం. F0 అనేది ఒక రకమైన ప్రోటీన్ సంక్లిష్టమే, F1 కూడా ఒక రకమైన ప్రోటీన్ సంక్లిష్టమే. ఇక్కడ గమనించండి, F0 అనేది తోక భాగము, F1 అనేది తల భాగము. తల భాగమైన F1 అనేది తల భాగమైన F భాగము అనేది సో అంతర్గతంగా ఉండే ప్రోటీన్ సంక్లిష్టం. ఈ అంతర్గతంగా ఉండే ప్రోటీన్ సంక్లిష్టం ఏం చేస్తుందంటే ఏడీపీని అకార్బనిక్ ఫాస్ఫేట్ తో కలిపి ఏటీపీ అనే సంశ్లేషణకి తోడ్పడుతుంది. అదేవిధంగా F0 అనేది తోక భాగము, ఇది కూడా ప్రోటీన్ సంక్లిష్టమే. సో ఈ ప్రోటీన్ సంక్లిష్టంతో కూడిన F0 ఏం చేస్తుంది, ప్రోటాన్లకి ఒక తూములాగా పనిచేస్తుంది. అనగా ప్రోటాన్లని వెలుపల ప్రదేశం నుంచి ఈ విధంగా మైటోకాండ్రియా యొక్క మాతృకలోకి పంపించడానికి ఒక తూములాగా పనిచేస్తుంది. ఆ విధంగా పనిచేసేది F0. ఈ విధంగా ప్రతిసారి 3 ప్రోటాన్లు అనేవి F0 లేదా తూము ద్వారా F1 లోని తల భాగంలోకి ప్రయాణించి అక్కడ అడినోసిన్ డైఫాస్ఫేట్ అకార్బనిక్ ఫాస్ఫేట్ తో కలిసిపోయి మనకు ఒక శక్తివంతమైన ఏటీపీ అణువుని తయారు చేస్తుంది. అనగా ఇక్కడ ఒక ప్రోటాన్ ప్రవణత అనేది ఏర్పడి ఏదైనా మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలో ప్రోటాన్ ప్రవణత ఎక్కువగా ఉంటుంది, pH విలువ అనేది తక్కువగా ఉంటుంది. అదే మైటోకాండ్రియా యొక్క వెలుపల ప్రదేశంలో ప్రోటాన్లు అనేవి ఎక్కువగా చేరుకోవడం వల్ల pH విలువ అనేది తగ్గిపోయి ప్రోటాన్ ప్రవణత ఎక్కువగా పెరుగుతుంది. అది రసాయన విద్యుత్ ప్రోటాన్ ప్రవణత అనేది ఈ విధంగా ఎగువ స్థానం నుంచి దిగుడుగా కింది వైపుకు ప్రయాణించి ఇక్కడ శక్తివంతమైన ఏటీపీ అణువుగా ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. ఇదే ఒక రకమైన ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్. ఇదే కెమీ ఆస్మాటిక్ పరికల్పన. దీనిని పీటర్ మిచెల్ అనే శాస్త్రవేత్త 1963లో వివరించడం అనేది జరిగింది. ఇది వాయుసేన శాస్త్రంలోని చిట్ట దశ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ మరియు ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్. ఓకే, నౌ థ్యాంక్ యూ.